హాస్పిటల్లోకి రాగానే లేదా డాక్టర్ దగ్గర కూర్చొని బీపీ చెక్ చేసేటప్పుడు ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్గా రిపోర్ట్ చేసే ప్రాబ్లమ్. నేను ఇంట్లో ఉన్నంతసేపు నా బీపీ కంట్రోల్లోనే ఉంటుంది, హాస్పిటల్లోకి రాగానే నా బీపీ పెరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్ ప్రెమిసెస్లో కానీ డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ కొద్దిగా మన స్ట్రెస్ లెవెల్ కానీ మన క్యాటకోలమైన్ లెవెల్స్ కానీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో బీపీ ఎక్కువ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి వాళ్ళల్లో ఏంటంటే ఒక్కసారి అయితే కార్డియాక్ ఎవాల్యుయేషన్ అయితే చేయించుకోవాలి. ఎందుకంటే సబ్ క్లినికల్గా కొద్దిమందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ లైఫ్ స్టైల్ వల్ల కానీ సమ్ సార్ట్ ఆఫ్ హైపర్ టెన్షన్ రిస్క్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఆ కార్డియాక్ ఎవాల్యుయేషన్ ఒక్కసారి అయితే చేయించుకోవాలి. ఇటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దే షుడ్ డిక్రీజ్ దేర్ స్ట్రెస్ లెవెల్స్, దే షుడ్ ఇంక్రీజ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ వారానికి 5 రోజులు వాకింగ్ కానీ జిమ్ కానీ జాగింగ్ కానీ ఏదో ఒకటి పికప్ చేయాలి. ఇంకోటి లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఉన్న అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మన లేటెస్ట్ స్టడీస్ ప్రకారం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ ఎక్కువ రికార్డ్ అయ్యే వాళ్ళు ఫ్యూచర్లో హైపర్ టెన్సివ్స్గా అయ్యే రిస్క్ వీళ్ళల్లో 10 to 15% ఎక్కువ ఉంటుంది. సో బీ కేర్ఫుల్.